ఇలా తెలంగాణ ప్రజలు నమ్ముతారా పోనీ మీరు అన్న స్టేట్మెంట్ను? కోర్స్ మీకు అనుకూలమైన మీడియాలో కొంతమంది చేయొచ్చు, మీ సోషల్ మీడియాలో కొంతమంది చేయొచ్చు, లేకపోతే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చెప్పొచ్చు కాక, కానీ బీజేపీకి సౌత్ ఇండియాలో బతికటానికి తెలంగాణలో ఏదో ప్రయోగం చేస్తా అని చెప్పేసి ఇలాంటి పనికి మారిన స్టేట్మెంట్స్ ఇస్తే ఎవరు నమ్మరు. సరికదా మీ నాయకుల మైండ్ సెట్ ఒకసారి చెక్ చేసుకోండి. సైకాలజిస్టులను చూపించుకుంటారా, సైక్రియాటిస్టులను చూపించుకుంటారా? మేము డాక్టర్లను ప్రొవైడ్ చేస్తాం. మేము ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంచి సైక్రియాటిస్టులను చూపిస్తాం. మోకాళ్ళ నుంచి అరికాళ్ళ జారిపోని, అరికాళ్ళ నుంచి అసలు బుద్ధే లేకపోని, మైండే లేకపోని, ఈ మైండ్ లేని ప్రకటనల వల్ల తెలంగాణ ప్రజలకి ఇబ్బందులు క్రియేట్ చేయకండి. ఇలా మీకు రేవంత్ రెడ్డి గారు చేసే పథకాల్లో ఇప్పుడు ఈ కొంతమంది 420 గారు మాట్లాడుతున్నారు, 420 హామీలని. ఏది అమలు కాదో వాటి గురించి మీరు అడిగే హక్కు ఉన్నది, కానీ అయిన వాటి గురించి మాట్లాడట్లేరు. ఎందుకు అని అంటే మేము అయిన వాటి గురించి మీరు చెప్పుకోరని అంటారు. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద చేసే ఈ ప్రచారాలు ఏవైతే అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజలు నమ్మట్లేరు. కాబట్టి ఫస్ట్ ఏంది కంచగచ్చిబౌలి, తర్వాత ఏమైంది మళ్ళీ ఈ హామీలకు సంబంధించి వచ్చిర్రు, మళ్ళీ ఏమైంది బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి అలా మీటింగ్ సంబంధించి అది కాలే. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని తీసేస్తారట అని ఆయన క్రెడిబిలిటీని తగ్గించాలని. ముఖ్యమంత్రిగా ఇప్పుడు కాదు రేపు కూడా రేవంత్ రెడ్డి గారే ఉండబోతున్నారు. రాసుకోరు, మీ కళలు నిజం కావు. ఇంకా మీ ఏదైతే కళలు పగటి కళలు అంటున్నారో బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మీరు మీ కళలు నిజం కావనే అంశాన్ని మీకెట్లా తెలుస్తుందో బుద్ధి లేని వాళ్ళకి ఎట్లా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు.